నక్సలైట్లు బాంబులు పేల్చినప్పుడు ఏమన్నా ప్రాణ నష్టం జరిగింది? లేదు, ఫార్చునేట్లీ జరగలేదు. ఎందుకు అంతలా మీ కుటుంబం మీద? అంటే ఒకటి భూస్వామ్య కుటుంబం కావడం ఒకటి, రెండవది నా నైజం, మూడవది సామాజిక కారణాలు. పొలిటికల్గా కమ్యూనల్ లైన్లో ఆ రోజు నక్సలిజంలో ఉన్న వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం ఒకటి. నా నైజం ఏంటంటే గ్రామాల్లో సమస్యలు ఉన్నప్పుడు దాని మూలాల్లోకి వెళ్ళి నేను పరిష్కరించేవాడిని. అంటే నాకు తెలీదు, యంగ్ బ్లడ్, 28 ఇయర్స్లో ఎమ్మెల్యే అయ్యాను నేను. వాళ్ళకి అది నచ్చల. సమస్య ఉంటేనే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, పరిష్కారం చేస్తే మేం చేయాలి కానీ ఇతనెవరు చేయడానికి అన్న థింకింగ్ వాళ్ళకు ఉన్నింది. నాకు అది తెలీదు. సమస్య ఉంది, సమస్య మూలాల్లోకి వెళ్ళి నేను పరిష్కారం చేస్తున్నాను, వీళ్ళకెందుకు బాధ. సో వాళ్ళు ఒక స్టేట్మెంట్ నా మీద ఇస్తే నేను వారం రోజులు స్టేట్మెంట్ ఇస్తూ పోయేవాడిని. బుర్రన్నవాడు ఎవడు చేసే పని కాదు ఇది. టు బి వెరీ హానెస్ట్, ఆ రోజుల్లో నక్సలైట్లతో అనుభవాలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినా చూసి చూడనట్టు వెళ్ళిపోయేవాళ్ళు, ఎంత పెద్ద లీడర్ అయినా కానీ. వయసు ప్రభావమో మరేంటో తెలీదు. వాళ్ళు ఒక్కరోజు ఇస్తే ప్రొవోకేటివ్గా నేను 7 రోజులు ఎస్ కమాన్ నేను చేసిన తప్పేంటి ఇంకోటి. సో తెలియకుండానే జరిగింది ఇది, నేను ఇంటెన్షనల్గా నేను చెప్పను. సో దాంతో వాళ్ళు బాగా ప్రొవోకేట్ అయ్యారు. ఇవి ఎట్లా జరిగి మనకి ఇవన్నీ తెలిసినాయి అని అంటే చాలాసార్లు ఎన్కౌంటర్లు అయినప్పుడు డైరీలు దొరికినాయి పోలీసులు. సో డైరీల్లో మన మీద జరిగిన చర్చల సారాంశం ఏంటి అనేటువంటిది చాలా దగ్గరలో వాళ్ళు రాసుకున్నారు. ఒక దశలో ఇతన్ని మనం మట్టు పెట్టాలి అనే నిర్ణయాన్ని తీసుకోవడం కోసం జిల్లా శాఖ సమావేశం కావడం, సమావేశంలో అందరూ ఏకగ్రీవంగా కావడం. అయితే అప్పటికి మన కదిరి ఎన్కౌంటర్లో చనిపోయాడు, ఆయన పేరు ఐ థింక్ సత్యం అనుకుంటా, కదిరి ఎన్కౌంటర్. సో ఆయన కుటాగోడు సత్యం అనుకుంటా. ఆయన విభేదించడం, మనకంటే డైరీల ద్వారా తెలిసింది ఇవన్నీ పోలీస్ శాఖల ద్వారా. వర్గపరంగా భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చిన వర్గశత్రువు జాబితాలో ఉన్న పయ్యావుల కేశవ్ వ్యవహార స్టైల్లో ఎక్కడా కూడా అది రిఫ్లెక్ట్ కావడం లేదు. సో అతను ఒక డెమోక్రటిక్ పంథాలో అతను ఎంచుకున్న మార్గంలో పోయేటప్పుడు మనం ఆ రకంగా పోవడం ముందుకు కాదు అని అతను ఆ రోజు ఆ నిర్ణయాన్ని అడ్డుకట్ట వేసినట్టు. అతను ఎవరో నాకు తెలియదు. ఎప్పుడైనా మీ మీద అటాక్ చేయడము ప్రయత్నించినట్లు కానీ అంటే దాదాపు ఆ రోజు హౌస్ బ్లాస్ట్ జరిగిన రోజు డెస్పరేషన్లో ఇల్లు బ్లాస్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇట్ వాజ్ మెంట్ ఫర్ మీ. ఆ రోజు నేను లేట్ నైట్ ఊరికి వస్తాననేది అందరికీ తెలుసు, వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసుకున్నట్టున్నారు. ఎందుకంటే దారిలో నన్ను చాలామంది అడిగారు ప్రోగ్రామ్ ఏంటి అని, తెలియకుండానే చెప్పేస్తూ పోయామంటే వాళ్ళు చాలా సటిల్ వేలో కనుక్కుంటారు కదా. సో నేను ఊరికి ఆ రోజు నైట్ పల్లెల్లోనే పడుకుంటున్నాను, అప్పటికి సెల్ ఫోన్లు లేవు. సో మా ఊరికి 1 కిలోమీటర్లో జంక్షన్ ఉంది, అక్కడ నుంచుని 15 నిమిషాలు డిబేట్ చేసుకున్నాం. ఇంకా వచ్చిన వాళ్ళందరినీ వెనక్కి వెళ్ళమని చెప్పి, ఏదో పని ఉంది, సరే నాకు ఊర్లో ఉంటే టెలిఫోన్స్ సరిగ్గా రావు, అనంతపూర్కి వెళ్దాం పదా అని లాస్ట్ మినిట్లో నేను చేంజ్ చేసుకుని అనంతపూర్కి వచ్చాను. నేను అనంతపూర్కి ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కొని భోజనానికి వెళ్ళాను, హౌస్ బ్లాస్ట్ జరిగింది. తీసుకెళ్ళి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి బ్లాస్ట్. అంటే దట్ ఆ రోజున ఇట్ వాజ్ మెంట్ ఫర్ మీ. నేను ఊరికి వస్తాను, అటాక్ చేయాలి అనేటువంటిది రంగం సిద్ధమైంది. సో నేను చేంజ్ చేసేటప్పటికి మరో జన్మలా ఫీల్ అయ్యారు మీరు? అంటే నాకు అది ఇది తర్వాత తెలిసింది నాకు. సో లేటర్ ఆన్ రియాక్షన్ వాజ్ టు న్యాచురల్లీ రష్. అప్పటికి నాకు బేసిక్గా భయం అనేది ఎప్పుడు రాలా. ఇప్పుడు ఎట్లా అంటే 2004 ఎలక్షన్లోనే సంఘటన, నేను నామినేషన్ వేశాను, నామినేషన్ వేసి ఇంటికి వచ్చాను. వచ్చే ఈవినింగ్ 6 అయ్యేటప్పటికి అది వార్ గ్రౌండ్. యాక్చువల్లీ ఉరవకొండ వాజ్ హాట్ బెడ్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం. అప్పుడు 7 గ్రూపులు ఆపరేట్ చేసి మామిద్యాల సర్పంచ్ మీద కాల్చారు, క్లోజ్ పాయింట్ బ్లాంక్లో కాల్చారు. ఇంకా ఆల్మోస్ట్ ఏంటి, ఎలక్షన్ రోజున నామినేషన్ రోజు కాలిస్తే రేపు పొద్దున ఇంకెవడు మావాడు ఊర్లో మిగలడు. అప్పటికే అందరికీ లెటర్లు ఇచ్చారు, ఫోన్లు వెళ్ళినాయి, ఎవడు ఊర్లో ఉండడానికి లేదు, కేశవ్కి చేయడానికి, తెలుగుదేశం పార్టీకి చేయడానికి లేదు అని ఫస్ట్ వార్నింగ్ కొట్టారు. అనిపించింది ఎలక్షన్ రిజల్ట్ అనేది ఎప్పుడో, ఇది ఇంకా 20 రోజుల తర్వాత లేదు, ఇవాళ నా ఎలక్షన్ రిజల్ట్, లెట్ మీ ఫైట్ దిస్ బ్యాటిల్ అవుట్ అని స్ట్రైట్ ఉరవకొండ నుంచి నేను కార్ వేసుకుని వెళ్ళాను. పోలీసులు మొత్తం ఆపారు, నువ్వు వెళ్ళొద్దు. మా వాళ్ళు నాకన్నా స్పీడ్గా ఊర్లో ఉన్న వాళ్ళు ట్రాక్టర్లో తీసుకుని వచ్చేసారు అప్పటికి హాఫ్ ది వే. ఇమీడియట్లీ వీ షిఫ్టెడ్ ది బాడీ, ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడి నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళి బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి
ఆ ఈవెంట్ మా వాళ్ళని ఇంకా ప్రొవోకేట్ చేసింది అక్కడ. అంటే ఇతను మా కోసం నిలబడతాడు, క్రైసిస్ వస్తే వెనుదిరగడు, ఎదురెగుతాడు. అంటే నాకు తెలీదు, నా సహజ నైజర్లో నేను వెళ్ళిపోయాను నేను. సో మా వాళ్ళకేంటి ఛాలెంజ్గా తీసుకుని లిటరల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్. ఆ ఎలక్షన్లో మా లీడర్లు చేసినటువంటి స్ట్రగుల్ని మర్చిపోను. ఎందుకు, ఎవరికి ఊళ్ళో ఉండే కంఫర్ట్ లేదు. పొద్దున 11ంటికి ఏ ఆర్టీసీ బస్సులోనో పోవడం, ప్రైవేట్కి వెళ్తే ఎక్కడ కొడతారో తెలియదు. ఆర్టీసీ బస్సులో వెళ్ళి దిగి గుంపుగా వెళ్ళి ఊర్లో క్యాన్వాస్ చేసుకుని మళ్ళీ ఈవినింగ్ 4-4:30కి అంతా కూడా రిటర్న్ ఏ షెల్టర్కో వచ్చి పడుకునే పరిస్థితి. అంటే ఇట్లాంటి వాతావరణంలో ఒక లీడర్ కోసం పనిచేయడము అని అంటే వాళ్ళకి ఎంత కమిట్మెంట్ ఉంటే చేస్తారు, పార్టీ అన్నా కానీ వ్యక్తిని. సో ఎట్లా నేను మర్చిపోగలను వాళ్ళని. సో ఈ అనుభవాలన్నీ కూడా ఏంటంటే మరింత మన కమిట్మెంట్ వాళ్ళ వైపు పెంచే దిశగా. తాత్కాలికంగా కోపాలు వచ్చినప్పుడు తిడతాము, ఆవేశం వచ్చినప్పుడు అరుస్తాము, ఇదంతా నార్మలే. కానీ బట్ ఎండ్ ఆఫ్ ది డే మా లీడర్లని నా ఫ్యామిలీని నేను డిఫరెంట్గా చూడలేని పరిస్థితి. ద జస్ట్ వన్, అంతా ఒక కుటుంబం అంతా. సో ఆ అట్మాస్ఫియర్ ఇవాళ మోల్డ్ అయింది కాబట్టే గెలిచినా ఓడినా అసలు మా ఇంటి దగ్గర వాతావరణంలో అయితే పెద్ద మార్పు ఉండదు. మాకు అప్పుడు సందడిగానే ఉంటుంది, ఇప్పుడు సందడిగానే ఉంటుంటుంది. సో ఈ పాలిటిక్స్లో ఈజ్ ఎ వెరీ రేర్ సిచ్యుయేషన్. ఎందుకనంటే ఈ కాలంలో షార్ట్ టర్మ్ అయిపోయినాయి. ఇప్పుడు ఊరవకొండ హిస్టరీ మీరు చూస్తే మోడర్న్ హిస్టరీలో ఒక గుర్రం నారాయణబాబు గారు మినహా, గుర్రం వెంకన్న గారు మినహా ఇనిషియల్ డేస్లో ఒక్కసారి ఆయన కాంగ్రెస్ పార్టీలో, రెండోసారి ఇండిపెండెంట్గా గెలిచాడు. ఎవరు సెకండ్ టైం ఎలక్ట్ గెలిచిన. సో నేను ఆ రకంగా చూస్తే సెకండ్ టైం కన్సిక్యూటివ్గా సెకండ్ టైం ఎలక్ట్ అవ్వడము, ఓవరాల్గా చూస్తే 3 times రిప్రజెంట్ చేయడము. సో ఇవన్నీ కూడా మొన్న ఓటమిలో కూడా మనం 1000 ఓట్లు అని అన్నప్పుడు 86,000 మంది ప్రజానీకం స్టిల్ దే వాంట్ పయ్యావుల కేశవ్ అన్నప్పుడు నా బాధ్యత కూడా వారి పట్ల ఉంది. సో డెఫినెట్గా ఈ పాలిటిక్స్ అనేది నా లైఫ్లో చాలా మేజర్ పార్ట్ అయిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఇంకా నాకు వేరే ఆల్టర్నేటివ్స్ లేదు. నాకు ఏదో బిజినెస్ మీద దృష్టి పెట్టాలి, ఇంకోటో లేదు. టోటల్ 100% రాజకీయం. ఇప్పుడు అవకాశం ఉంది గవర్నమెంట్ కాబట్టి వీ విల్ షో వాట్ వీ కెన్ డూ టు ది పీపుల్. మీతో ఎక్కువగా చదువుకుంది మీ ఇంట్లో మీరైనా సరే, ఇంకా మీ సోదరులు కానీ మీ సిస్టర్స్? నేనే చదువుకున్న దాని వరకు నేనే. అంటే చదువుకున్న అల్లుళ్ళు వస్తే చాలు అనుకున్నట్టున్నాడు మా నాన్న, కానీ కొడుకులు చదవాలని ఎప్పుడు అనుకున్నట్టు. మనకెందుకు దండిగా ఉందిలే, మనం భూస్వాములు కదా అన్నట్టు. అంటే మీ రాజకీయ రంగ ప్రవేశం అంటే ఎలా జరిగిందంటారు సార్? అంటే నిజంగా రాజకీయ గురువు ఎవరు అసలు? రాజకీయంగా వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. నాకు యాక్చువల్గా పాలిటిక్స్ మీద బిగినింగ్లో పెద్ద ఇంట్రెస్ట్ లేదు.